ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ న్యూ సిలబస్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1 ముందున్న ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఏ ఆఫ్ యూనివర్సల్ సెట్ U is the set of all elements of U which are not the elements of A. Symbolically we write A dash. A dash equal to set of all x such that x belongs to U and x does not belongs to A. అంటే ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ U బట్ నాట్ ఇన్ A. ఎలిమెంట్స్ Uలో ఉండాలి, Aలో ఉండకూడదు. A dash equal to U minus A. వెన్ డయాగ్రామ్ చూడండి మా. A ఇది యూనివర్సల్ సెట్, ఏ కానివన్నీ ఏ డాష్ అవుతాయి. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్కి వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ U ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇచ్చారు. A ఈక్వల్ టు 1 3 5 7 9. ఏ డాష్ ఏమైంది? ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు? U మైనస్ ఏ. యూనివర్సల్ సెట్లో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, ఎలిమెంట్స్ ఇన్ U బట్ నాట్ ఇన్ ఏ అంటే ఏలోని ఎలిమెంట్స్ ఏవి యూలో ఉండకూడదు. చూడండి, క్యాన్సిల్ 1, ఏలోని ఎలిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేద్దాం. 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5 7 9. ఇంకేం మిగిలిందమ్మా? 2 4 6 8 10. ఇదే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్ సెట్స్. ఫస్ట్ వన్, కాంప్లిమెంట్ లాస్. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు మళ్ళీ యూనివర్సల్ సెట్ అవుతుందమ్మా. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు నల్ సెట్. చూడండి, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్కి వెన్ డయాగ్రామ్. సెకండ్ వన్, డి మోర్గాన్స్ లా. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి కానిది ఏంటి? ఈ పార్టే కదా. ఏ యూనియన్ బి అంటే ఇది. ఇది కానిది ఏంటి? ఈ రిమైనింగ్ పార్ట్. నెక్స్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి కానిది ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది కదా. ఈ మొత్తం పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది కానిది ఏంటి? ఇంకా రిమైనింగ్ ఏదైతే మిగిలిందో అదే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు మళ్ళీ తిరిగి ఏనే వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, వెన్ డయాగ్రామ్ చూడండి, ఇలా ఉంటుందమ్మా. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఎగ్జాంపుల్, యూనివర్సల్ సెట్లో 1 2 3 4 5 ఇచ్చారు. ఏ వచ్చి 2 3 5. ఏ డాష్ ఏమైందమ్మా? ఏ కాంప్లిమెంట్ ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ ఏ. ఏలోని ఎలిమెంట్స్ ఏవి యూలో ఉండకుండా చూడండి ఏమైంది? 2 3 5 క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగిలింది? 1 4. అదే ఏ కాంప్లిమెంట్. మళ్ళీ డబుల్ కాంప్లిమెంట్ చేయండి. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఈ ఫార్ములా ఏంటి? U మైనస్ ఏ డాష్. ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ ఏ డాష్. యూ రాసుకున్నాం, మైనస్ ఏ డాష్. ఏ డాష్ ఏమొచ్చింది? 1 4. ఈ ఎలిమెంట్స్ దీంట్లో ఉండకూడదు అంటే 1ని 4ని క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతాయి? 2 3 5. ఏమొచ్చింది? తిరిగి చూడండి, మళ్ళీ ఏ సెట్ వచ్చింది? ఏనే కదా వచ్చింది. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ. తిరిగి మళ్ళీ ఏనే వస్తుంది. ఫోర్త్ ప్రాపర్టీ, లాస్ ఆఫ్ ఎంప్టీ సెట్ అండ్ యూనివర్సల్ సెట్. ఫస్ట్ వన్, పై కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ. యూ కాంప్లిమెంట్ చేస్తే 5. ఎగ్జాంపుల్ 21, లెట్ యూ బీ ద యూనివర్సల్ సెట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11 ఆఫ్ ఏ కోఎడ్యుకేషనల్ స్కూల్ అండ్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ క్లాస్ 11. ఫైండ్ ఏ కాంప్లిమెంట్ అన్నారు. యూ అంటే ఏమిచ్చారు? సెట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11. ఏ ఏమిచ్చారు నాన్న? సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ క్లాస్ 11. ఏ కాంప్లిమెంట్ ఏమైద్ది? ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ ఏ. ఏమైద్ది? set of all boys in
క్లాస్ 11 అవుతుంది. ఏ కానిది ఏ కాంప్లిమెంటే కదా, ఈడ గర్ల్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏ కాంప్లిమెంట్లు ఏం రాస్తాం, సెట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ క్లాస్ 11. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 22 చూడండి నాన్న. యూ ఇచ్చారు, ఈ ఏ సెట్ ఇచ్చారు, బి సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఫైండ్ ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఫార్ములా ఏంటి, ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ ఏ, యూ మైనస్ ఏ. ఏలోని ఎలిమెంట్స్ యూలో ఉండకూడదు. 2, 3ని క్యాన్సిల్ చేస్తే ఇంకేమైందిమా 1, 4, 5, 6 మిగులుతుంది. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ఏమైంది, ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ బి. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి యూలో ఉండకూడదు. 3, 4, 5ని క్యాన్సిల్ చేయండి, ఇంకేం మిగిలింది 1, 2, 6. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమైద్దో చూడండి నాన్న. ఏ కాంప్లిమెంట్ వాల్యూ ఏంటి 1, 4, 5, 6. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ వాల్యూ 1, 2, 6. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, ఇంటర్సెక్షన్ అంటే మీకు తెలుసు కదా, కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ సెట్స్ ఏమున్నాయి, 1 ఉంది, 6 ఉంది, 1, 6. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏంటి, రెండు సెట్లలోని ఎలిమెంట్స్ని కలిపి రాయాలి. ఏవైనా రిపీటెడ్గా ఉంటే రాసేటప్పుడు 1 టైం రాసుకోవాలి. ఏ యూనియన్ బి. ఏ సెట్ ఏమి ఇచ్చారా 2, 3. బి సెట్ 3, 4, 5. చూడండి ఏ యూనియన్ బి ఏమైంది 2, 3, ఆల్రెడీ 3 వచ్చింది కదా, 4, 5. 2, 3, 4, 5. నెక్స్ట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఎలిమెంట్స్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ ఏ యూనియన్ బి. యూ రాసాం మైనస్ ఏ యూనియన్ బి రాసుకున్నాం. 2, 3, 4, 5 అనేటివి యూలో ఉండకూడదు. 2, 3, 4, 5 క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగిలింది 1, 6. చూడండి ఈ రెండు గమనించండి. ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అయిందో లేదో చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు 1, 6. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చింది 1, 6. మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, ఏమని ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవుతుంది అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.